బంగ్లాదేశ్ లో 4 మ్యాచ్ల టోర్నమెంట్ టీ20 వరల్డ్ కప్ దూరమైనందుకే బీసీబీ ఏర్పాట్లు. టీ20 వరల్డ్ కప్ నుంచి బయట వచ్చిన బంగ్లాదేశ్ కొత్త టోర్నీకి ప్లాన్. తమ ఆటల కోసం 4 రోజుల లీగ్ 4 రోజుల్లో ప్రారంభం. వరల్డ్ కప్ నుంచి తప్పుకోవాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయంతో ఆ దేశ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తికి గురయ్యారని వార్తలు వచ్చాయి. దీంతో బీసీబీ కొత్త టోర్నమెంట్ కు శ్రీకారం చుట్టింది. తమ దేశ ఆటగాళ్ల కోసం టీ20 టోర్నమెంట్ ను ప్రారంభించింది. ఈ టోర్నమెంట్ కు ఓడమ్మో అని నామకరణం చేశారు. బంగ్లాదేశ్ టీ20 కప్ 2026 ఓడమ్మో అని పేరు పెట్టింది. ఈ టోర్నీ ఫిబ్రవరి 5న ప్రారంభమై 9న ముగుస్తుంది. ఇందులో 3 జట్లు 5 రోజులు. ఓడమ్మో టోర్నీలో 3 జట్లు పాల్గొన్నాయి. ధూమ్కేతు 11, దర్బార్ 11, దురంటో 11 జట్లు పోటీ పడతాయి. ఇందులో ధూమ్కేతు 11 జట్టుకు లిటన్ దాస్, దురంటో 11 కి అక్బర్ అలీ, దర్బార్ 11 కి జట్టుకు నజ్మల్ హుస్సేన్ కెప్టెన్ గా వ్యవహరించున్నారు. ఇందులో గ్రూప్ స్టేజ్ లో 3 మ్యాచ్లు ఉండనున్నాయి. ఫిబ్రవరి 5, 6, 7 గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు జరుగుతాయి. ఫిబ్రవరి 9న ఫైనల్ ఫైట్ లో ఉంటుంది. అలాగే బంగ్లాదేశ్ ఏర్పాటు చేసిన ఈ టీ20 టోర్నీలో మ్యాచ్ టైమింగ్స్ కూడా అనౌన్స్మెంట్ చేశారు. టోర్నమెంట్ కు కొత్తదనం తీసుకొచ్చేందుకు ప్రతి మ్యాచ్ ప్రారంభానికి ముందు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండనుంది. అందుకే మ్యాచ్ సాయంత్రానికి 4 గంటలకు ఈవెంట్ ప్రారంభమవుతుంది. 6 గంటలకు మ్యాచ్ షురూ కానుంది. ఇక మ్యాచ్లకు మరింత ఊపు తీసుకొచ్చేందుకు ఇక ఐపీఎల్ లాగే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను ఈ టోర్నీలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఈ టోర్నీకి సంబంధించిన ప్రైజ్ మనీ, ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులకు కూడా భారీ మొత్తంలో ఇవ్వనున్నట్లు బీసీబీ అధికారి ఒకరు తెలిపారు. టోర్నీ మొత్తానికి 1,87,00,000 ఖర్చు అయినట్లు సమాచారం. అలాగే ఆ టోర్నీ చూసేందుకు అభిమానులకు తక్కువ ధరకే టికెట్ ప్రైస్లు ఉంచారు. 100 రూపాయల కంటే తక్కువకే బేస్ ప్రైస్ టికెట్ లభించనుంది. ఇక ఆయా గ్యాలరీలో 150, 375, 745 దాకా టికెట్ రేట్లను ఖరారు చేశారు బీసీబీ అధికారులు. ఈ టోర్నీకి ఓడమ్మో అని పేరు పెట్టారు. అయితే ఓడమ్మో అంటే బంగ్లా భాషలో అజేయమైనదని దాని అర్థం, లేదా ఎవరికి లొంగనిదని అర్థం. ఇందులో పాల్గొనాలనుకునే ఆటగాళ్లకు షేర్ ఏ బంగ్లా స్టేడియంలో ఆదివారం ఫిట్నెస్ క్యాంప్ ను బీసీబీ ప్రారంభించింది. కాగా వరల్డ్ కప్ నుంచి బయటకు వెళ్లిపోయిన తమ ఆటగాళ్ల కోసం క్రియేట్ చేస్తున్న ఈ టోర్నీ ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. మరి అసలు బంగ్లాదేశ్ వరల్డ్ కప్ నుంచి ఎందుకు బయటకు వచ్చింది? 2026 వరల్డ్ కప్ టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఫిబ్రవరి 7న టోర్నీ ప్రారంభం కావాల్సి ఉంది. ఇందులో బంగ్లా గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు భారత్లోని కోల్కతా, ముంబై వేదికల్లో ఆడాల్సి ఉంది. అయితే భారత్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో వరల్డ్ కప్ మ్యాచ్లు ఆడేందుకు ఇండియాకు రాబోమని బీసీబీ పేర్కొంది. అయితే దీనికి భద్రత కారణాలు సమస్యగా చూపుతూ తమ మ్యాచ్లను శ్రీలంకలో నిర్వహించాలని గత నెల ఐసీసీకి లేఖ రాసింది. అయితే అప్పటికే మ్యాచ్లకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినందున వేడుకలు మార్చడం కుదరదని, భారత్ లోనే తమ ఆటగాళ్లకు ఎలాంటి భద్రత ఇబ్బందులు లేవని, బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఎలాంటి భద్రతాపరమైన ఇబ్బందులు లేవని ఐసీసీ హామీ ఇచ్చింది. అయినా బంగ్లా తీరు మార్చుకోకపోవడంతో ఆ జట్టును టోర్నీ నుంచి ఐసీసీ తొలగించింది. బంగ్లాదేశ్ స్థానంలో ర్యాంకుల పరంగా పాయింట్ల పట్టికలో స్కాట్లాండ్ ఆ మ్యాచ్ లో ఆడే ఛాన్స్ కొట్టేసింది. దీంతో బంగ్లాదేశ్ ను ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నుంచి సస్పెండ్ చేసింది. ఈ బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో వారిని సంతృప్తి పరచడానికి ఈ బంగ్లాదేశ్ లో ఈ టోర్నీని నిర్వహించుతున్నారు.